పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా రాజకీయం అసెంబ్లీ సమావేశాలంటూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ క్రమంలో సినిమా షూటింగ్లు రెండింటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయితే తాజాగా పవన్ న్యూ లుక్ ఒకటి బయటికి వచ్చింది. ప్రస్తుతం పవన్ ఇంకా కాషాయం ధరించే ఉన్నారు, మాలాధారంలో భాగంగా ఉన్నారు. మరి ఈ క్రమంలో పవన్ గడ్డం ట్రిమ్ చేశారు. అలాగే లుక్ పరంగాను కూడా కొన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయి. మునుపటి కంటే స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. కళ్ళలో తేజస్సు పడుతుంది. హెయిర్ మాత్రం యథావిధిగానే ఉంది. హెయిర్ పరంగా ఎలాంటి మార్పులు అయితే కనిపించలేదు. మరి ఈ న్యూ లుక్ అంటే దేనికోసం అంటే తిరిగి మళ్ళీ షూటింగ్లలో కోసమేనని తెలుస్తోంది. అయితే ఈ లుక్ ఓజీ కోసమా లేకపోతే హరిహర్ వీరమల్లు కోసమా అన్నది కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. ఓజీలో పవన్ గ్యాంగ్స్టర్ పాత్ర అయితే పోషిస్తున్నారు. అలాగే వీరమల్లులో యోధుడి పాత్ర పోషిస్తున్నారు. ఓజీలో గ్యాంగ్స్టర్ పాత్రకి లైట్ గా గెడ్డం ఉంది. వీరమల్లులో మాత్రం కొన్ని లుక్స్ లో క్లీన్ షేవ్ లో, మరికొన్నిట్లో లైట్ గా గెడ్డం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు తాజా లుక్ రెండు సినిమాల కోసమా లేక వీరమల్లు కోసం స్పెషల్ గా ట్రిమ్ చేయించారా అన్నది తేలాలి. ఎందుకంటే వీరమల్లు కోసం పవన్ 4 రోజులు డేట్లు ఇస్తే షూటింగ్ పూర్తవుతుంది. షూటింగ్ అంతా పూర్తయింది. కేవలం పవన్ 4 రోజులు ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి కూడా మనకు తెలుసు. మరి ఆ తేదీన రిలీజ్ అవుతుందా, దగ్గర చేసి వాయిదా అంటూ ట్విస్ట్ ఇస్తారా అన్నది చూడాలి.